మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విజయదశమి కావచ్చు, దీపావళి కావచ్చు, ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది వీళ్ళు? వృశ్చిక రాశి అనగానే నాకు నిజంగా బాధ కలిగించేటువంటి సంఘటనలు. లాస్ట్ ఒక 50 కాల్స్లో ఒక 25 కాల్స్ కూడా నేను వృశ్చిక రాశి మాట్లాడడం జరిగింది. ఏదో రకంగా అయితే పేరు రీత్యా లేదా గోచార రీత్యా వృశ్చిక రాశికి కనెక్ట్ అవుతున్నారు, లేదా వీరికి నడిచే అంతర్దశలలో భాగంగా కొన్ని స్థానాలలో ఈ వృశ్చిక రాశి వారియే బాగా ఉన్నవి ఇబ్బందులు. బాగా బాధ అవుతుంది. 12 రాశులలో కూడా తులారాశి, వృశ్చిక రాశి. తులారాశి వారికి ఏంది అంటే ఏదో తెలియని వెలితి, మానసిక సమస్యలు. ఈ మనకు వృశ్చిక రాశి వారికి ఏంది అంటే మ్యారిటికల్ లైఫ్ కావచ్చును, డబ్బు సమస్యలు కావచ్చును. అధికంగా ఎవరికో ఇచ్చినాము డబ్బులు అనేటువంటిది, ల్యాండ్ రిలేటెడ్ కానీ డబ్బు సమస్యలు కానీ ఇవే అధికంగా ఉన్నవి. కనుక కొంతమేర వృశ్చిక రాశి వారు, ఈ బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది, మన ఊపిరి పీల్చుకో అనేటువంటిది డైలాగ్, రాబోతున్నాడు నా కొడుకు అనేటువంటిది అనుష్క చెప్తుంది. అదేవిధంగా వీరికి ఒక గుడ్ న్యూస్ చెప్పదలుచుకున్నాను ఇటు మన ఈ యొక్క వీడియో ద్వారా అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. 100కు 100% కూడా ఈ అక్టోబర్ నెల నుండి మీకు మంచి జరగబోతూ ఉన్నది. అది ఎలాంటి మంచి అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఒక 100 కోట్లైనా రావచ్చు, 50 కోట్లు రావచ్చు, ₹1,00,00,000 రావచ్చు. ఎలాంటి వాళ్ళకి ఇది వర్తించదు అంటారు? చెప్తాను. ఎలాంటి వాళ్ళకు వర్తించదు అంటే, ఒకవేళ వీరి వ్యవహారిక నామము నరేషు లేదా మరొకటి అనుకుందాం, జన్మనామము నా అక్షరంతో మొదలయ్యి లేదా యాక్షరంతో మొదలవ్వడం, ఇలాంటి సందర్భాల్లో ఒక సందర్భంలో ఇప్పుడు అంటే గడిచిన రోజులు చూసుకుంటే ఒకానొక సందర్భంలో సూసైడ్ అటెంప్ట్ చేసేటువంటి ఆలోచనలు కూడా వీరికి వస్తాయి. కనుక రాబోయే రోజులలో ఛాలెంజెస్ చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్, వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో నా, నీ, నూనె అక్షరాలతో మొదలైనటువంటి మీ పేర్లు, వ్యవహారిక నామము కూడా ఇదే, లేదా మీ జన్మనామము నా, నీ, నూనె అనుకుందాం, మీకు మన వ్యవహారిక నామం నరేషు, నాగేషు, జ్యోతి అనుకుందాం, నమిత అనుకుందాం, నమ్రత అనుకుందాం. రాబోయే రోజులలో జాతకం లేదు అనుకుందాం, విజయం మీదే. ఇక ఇది తిరుగులేదు. డబ్బు సమస్యన, డాక్యుమెంట్స్ సమస్యన, ఆరోగ్య సమస్యన, లేదా ఏమైనా శత్రు బాధన, లేదా ఇలాంటి సమస్యలున్నా కూడా వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నవి. సర్వము కూడా వీరికి అనుకూలంగా మారబోతూ ఉన్నది. ప్రతిదీ వీరికి అత్యంత అద్భుతమైనటువంటి మార్పును తెచ్చిపెట్టబోతూ ఉన్నది. కనుక మీరు ఈ సెప్టెంబర్ నెలలో రాబోయే దసరా, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మీకు ఇక చివరి రెమెడీ ఇది. అక్టోబర్ నుండి ఇక 21, 22 ఏదో ఉంది దీపావళి, అదొకటి. ఈ 2 రెమెడీలు చేసుకోండి, వెనక్కి తిరిగి చూడలేని పరిస్థితి మీకు లభిస్తుంది. ఇది రాసి పెట్టుకోండి పక్కా.
కనుక మనకు ఈ దేవి నవరాత్రులలో భాగంగా నవచండీ హోమాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతిరోజు చక్కగా లక్ష్మీ గణపతి, అటుపిమ్మట నవగ్రహాలు, అటుపిమ్మట సూర్యుంది. అదేవిధంగా సూర్యునికి సంబంధించినటువంటి మనకు హోరాలో చేసేటువంటి పరిస్థితి, ఆదివారం సూర్య హోరాలో. ఈ 9 రోజులు కూడా నవగ్రహాలకు సంబంధించి నవగ్రహాల హోరాలలో చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇంకను లక్ష్మీ గణపతి, అదేవిధంగా దుర్గా, చండీ మూలమంత్ర హోమాలు ఇవన్నీ ఉంటవి. ఇక ఇంతటి యాంటీబయాటిక్ మరొకటి లేదు. ఇది విశేషమైనటువంటి యాంటీబయాటిక్. ఇది ఎవరైతే ఇట్టి హోమాలలో పాల్గొన్నటువంటి వారికి ఆ భస్మము పంపించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఒక తాయిత్తు ఇవ్వడం జరుగుతుంది. ఇవి రెండూ ధరించినటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితము 41 రోజులలో లభిస్తుంది. ఇది గమనించుకోండి. ఇక జనరల్గా ఒక మాట చూసుకున్నట్టయితే కొంతమేర వీరికి కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టే సందర్భాలలో అద్భుతంగా ముందుకు వెళ్ళడము, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు. అంటే ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, కంపెనీస్ ఉన్నాయో, లైక్ ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు అధికంగా ప్రమోట్ చేసి మంచి లాభాలను పొందుతారు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని చోటు చేసుకుంటారు. స్నేహితుల సహాయాన్ని అందుకుంటారు. అదేవిధంగా అరటినార వత్తులతో దీపారాధన వీరికి శుభాన్ని తెచ్చిపెడుతుంది. ఇంకనూ కూడా చక్కటి పంటలు లభిస్తూ ఉన్నాయి. నూతన వస్తువులు, విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా శుభకార్యాల నిమిత్తం కొంత ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా ఊహించని స్థాయిలో ఫలితాలు ఉండబోతున్నాయి. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా ఎప్పుడూ ఏ పనులు ప్రారంభించాలో ఆ ప్రకారంగా చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే ఆహార నియమాల విషయంలో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము. బీపీ, షుగర్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశం కూడా ఉంది. సో సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణ ద్వారా కొన్ని విషయాలను గ్రహించగలిగి ఏది మంచి, ఏది చెడు, ఎటు వెళితే బాగుంటుందో తెలుసుకుంటారు. అదేవిధంగా ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తులతో స్నేహాలను కొనసాగించండి. కొన్ని పనులలో మీరు ఆశించిన ప్రయోజనాలు రాకపోవచ్చు, కానీ పనులు నెమ్మదిగా సాగటము కొద్దిపాటి నష్టానికి కారణం అవుతుంది, గమనించుకోండి. అదేవిధంగా మనకు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో, గవర్నమెంట్ రంగంలో ఉన్నారో, గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నారో వారు తప్పకుండా కొత్త బాధ్యతలు స్వీకరించడం కానీ, లేదా అందులో ఉండేటువంటి వారు ఎవరైనా మనకు లైక్ పదవిని విరమించేటువంటి పరిస్థితులను కానీ పొందవచ్చు. ఎందుకంటే సెప్టెంబరు, అక్టోబరు ఈ 2 నెలలు చాలా గడ్డు నెలలు ఇవి. ఈ సెప్టెంబర్, అక్టోబర్లో రాజకీయపరమైనటువంటి పదవి విరమణలు మొత్తం దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జరిగే పరిస్థితులు ఉంటవి. చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటవి, సంచలనాలను సృష్టిస్తాయి. ఇప్పుడు చూడండి, రాజకీయంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో గతంలో కూడా మనం ఇంకా చాలా ఉన్నవి ఇంకా ఇప్పుడు ఈ అక్టోబర్లో. కనుక జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. అదేవిధంగా గత స్మృతులు, జ్ఞాపకాలు వచ్చేటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఎదగడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త తీసుకోండి. సో వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేయండి. ఇప్పటి వరకు గురుబలం లేదు, గురుబలం రాబోతూ ఉన్నది. రాబోయే రోజులన్నీ మీకు అద్భుతాలే. వ్యక్తిగత జాతక రీత్యా ఏమిటి, గోచార రీత్యా ఏమిటి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది వీరికి ముందుగానే. మరలా చెప్తున్నాను, జాతకంలో ఏమైనా యోగాలు ఏర్పడినప్పుడు, ఆ యోగాల యొక్క దశ అంతర్దశలు నడిచినప్పుడు మనకు గోచార రీత్యా కానీ అదేవిధంగా గ్రహచార రీత్యా కానీ ఇబ్బందులు ఉండవు. మరి అలాంటి సంబంధించినటువంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. అదేవిధంగా జాతక రీత్యా కూడా మొన్న ఈ మధ్య మనం 7వ తారీఖు రోజు సెప్టెంబర్ 7 నాడు
రాహుగ్రస్త చంద్రగ్రహణం చూసాం. ఇప్పుడు మనకు జాతకంలో కూడా జాతక గ్రహణము అనేటువంటిది ఉంటుంది. మరి అలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవడానికి తప్పకుండా సంప్రదించండి. మరి దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి పరిణామాలు ఏమిటి, స్త్రీ మూలకంగానా లేదా పురుష మూలకంగానా, లేదా మనం ఏమైనా లాస్ అవుతామా, ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడమా, ఇలాంటి విషయాలు ఏం జరుగుతాయి ఒకవేళ జాతక గ్రహణ దోషం ఉంటే అనేది తెలుసుకోవడానికి తప్పకుండా సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.